నుంచి దాడులు చేస్తున్నారు. దాడుల సంస్కృతితోనే గెలవాలనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? మీ విశ్లేషణ ఏంటి? ఒకటండి, సార్. గత 5 సంవత్సరాలుగా విచారణ సంస్థలను ఉపయోగించి దాడుల సంస్కృతిని ప్రోత్సహించినటువంటి జగన్ ఇక్కడ చాలా స్పష్టం. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలలో అధికారుల్ని, పోలీసు యంత్రాంగాన్ని అన్నిటినీ ఉపయోగించుకొని ఏ విధంగా దౌర్జన్యంగా నామినేషన్లు కూడా వేయనీయకుండా ఏ విధంగా ఎన్నికల్లో గెలిపిందారో మనం చూసాం. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అదే బాణీలో ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగాలని చెప్పేసి తనకు కావలసిన వాళ్ళందరినీ కూడా బదిలీ చేసుకొని ఎక్కడ ఉండాలో అక్కడ పోస్టింగ్లు ఇచ్చుకున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ వ్యవహార శైలి తెలిసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, స్థానికులు కానీ సంబంధిత పోలీస్ అధికారుల మీద ఫిర్యాదులు ఇవ్వటం, అలాగనే అర్హత లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డీజీపీగా చేసుకోవడం, తన సామాజిక వర్గం చెందిన వాళ్ళని, సామాజిక వర్గం తన సొంత ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు, ముఖ్యమంత్రి, డీజీపీ, సీఎస్ ముగ్గురు సంబంధించిన వ్యక్తుల్ని ఒకటే ప్రాంతానికి వాళ్ళ చుట్టాలను కూడా తీసుకొచ్చి చేసుకున్న సంగతాలు మనం చూసాం. దాని మీద ఎలక్షన్ కమిషన్ స్పందించింది. డీజీపీ లాంటి వాళ్ళని కూడా వాస్తవాలు ఇచ్చిన ఫిర్యాదుల్లో వాస్తవాలు, ప్రాథమిక సాక్ష్యాలు లభించిన తర్వాతే వాళ్ళని ఎన్నికల విధులను తొలగించింది, వేరే వాళ్ళని నియమించింది. అలాగా జిల్లాల్లో ఉన్న పోలీస్ యంత్రాంగం కానీ, జిల్లాల్లో ఉన్న ఎస్ఐ స్థాయి నుంచి డిఎస్పీ, అలానే ఎస్పీ స్థాయి వరకు, డిఐజీ స్థాయి వరకు కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మీద స్పందించాల. దాని మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన తర్వాత వాళ్ళని ఎన్నికల విధుల నుంచి పక్కకు పంపాయి. దాంతో గంగబెర్రులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో సామెత ఉంది, ఆ సామెతలాగా ఎన్నికలు స్వేచ్ఛగా జరగవు ఈ రాష్ట్రంలో, ఇలాగైతే జరుగుతాయా అంటాడు. ఆయన దృష్టిలో స్వేచ్ఛ అంటే ఏంటంటే అన్ని సమస్యలను కూడా నిర్వీర్యం చేసి చెప్పు చేతుల్లో పెట్టుకొని దౌర్జన్యంగా ఎన్నికల్లో ఎదుటోడు నామినేషన్ వేయకుండా చేయటం ఆయన దృష్టిలో నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత ఎన్నికలంటే అవిలా కనిపిస్తా ఉన్నాయి. తిరుపతిలో జరిగినట్టు. కానీ ప్రజాస్వామిక వ్యవస్థలో అవి కాదు స్వేచ్ఛాయుత ఎన్నికలు. తిరుపతిలో జరిగినట్ట వాళ్ళకి కావాల్సింది, తిరుపతిలో జరిగినట్టుగా అవి స్వేచ్ఛా ఎన్నికలు అనుకుంటున్నాడు ఆయన. అది అవి కాదని చెప్తుంది ఇప్పుడు ఎన్నికల కమిషన్. అబ్బా, స్వేచ్ఛ ఎన్నికలు అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, ఏమేమి చేయకూడదా ఉంది, చేయకూడని మేము నిరోధిస్తామన్నాము అని చెప్తోంది. కానీ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇప్పటి వరకు 5 సంవత్సరాల పాటు అలవాటు పడ్డారు దౌర్జన్యం, పోలీసు వాళ్ళ సహకారంతో దాడి చేసి దాడికి గురైన వాళ్ళ మీద కేసులు కట్టడం, ఇవన్నీ మనం చూసాం. ఇంకా అదే బాణీలో ఎన్నికల కమిషన్ యొక్క పరిధిలోకి అధికారులు వెళ్ళిన తర్వాత కూడా అదే బాణీలో వ్యవహరించాలని చెప్పేసి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే పాపం ఇంకా కొంతమంది పోలీసు అధికారులు కూడా నిద్ర మొత్తం ఇంకా రాలా, బయటికి రాకుండా ఉండటం వల్ల ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ ప్రత్యర్థులు ప్రచారం చేసే వ్యక్తుల మీద దాడులు చేసినా స్పందన కొరవడింది. ఎప్పుడైతే స్పందన కొరవడిందో వాళ్ళ యొక్క లక్ష్యాలు బహిర్గతం అవుతున్నాయి. వాళ్ళ యొక్క క్రియాశీలకతగా ఎలాగ పనిచేయాలనుకుంటున్నారో డెఫినెట్ గా వాటన్నిటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ చాలా స్పందించేసి, ఇంకా చాలా మంది ఉన్నారు ఫిర్యాదులు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ మీద కూడా ఇలాంటి ఏమన్నా వస్తే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పడానికి అది ప్రధానమైన కారణం. ఈ రోజున ఏమిటంటే ఒక నియంతృత్వ విధానాలతో ఉన్నటువంటి గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఈ రోజు అధికారంలో కొనసాగే నియంతృత్వ విధానాలు కానీ, ఆ దాడులు కానీ, ఆ విధ్వంసాలకు కానీ, ఆ దాడుల సంస్కృతికి కానీ అడ్డుకట్ట వేస్తుంటే పాపం ఓర్చుకోలేక అసహనంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మంట వరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి, వాళ్ళ నాయకులు మాట్లాడింది ఏంటి, కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగాలు చేయలేదా, అలానే స్లీవ్స్ మొదలెట్టండి అని చెప్పేసి పిలుపులు ఇవ్వలేదా, ముఖ్యమంత్రి అనేక విధాలుగా దాడులు చేయమని ఇవ్వలేదా, చంద్రబాబు నాయుడు మీద రాళ్లు విసరడానికి ప్రోత్సహించలేదా, స్పెషల్ ఎస్పీజీ వాళ్ళకి గాయం అవ్వలేదా, తిరిగి ఆయన మీద అటెంప్ట్ మర్డర్ పెట్టలేదా? కాబట్టి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా, అంతకన్నా ప్రమాదం ఆయన్ని
ప్రమాదంలో పడేసి అసలు ఓర్పు సహనం నశించడానికి ప్రధానమైన కారణం భూ ఆస్తి హక్కు చట్టం. అది తీసుకొచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మా ఆస్తులకే భద్రత లేకుండా చట్టాలు తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే సచివాలయము ప్రభుత్వ కార్యాలయాలు పెట్టేశారు. రేపు ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా మాకు ఇవ్వగలరు. ఈ పరిస్థితి ఉన్నప్పుడు మన ఆస్తికి భద్రత లేనప్పుడు ఎవరో రెవెన్యూ వాళ్ళకి ధనాదత్తం చేస్తారట, న్యాయ వ్యవస్థకు దూరంగా పెడతారట. కాబట్టి న్యాయ వ్యవస్థకు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదట. కాబట్టి ఇటువంటి నియంత్రిత విధానాల ద్వారా ఇప్పటికే మనం రెవెన్యూ అధికారులతో ఇబ్బందులు పడుతూ ఉన్నాము. కానీ అటువంటి వాళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చి న్యాయస్థానాల్లో మన ఆస్తిని రక్షించుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారనే విషయం ఏదైతే ఉందో ఇది ప్రజలకు విస్తృతంగా ప్రచారం జరిగిపోయింది. ఓకే, కాబట్టి ఇది ఒక నల్ల చట్టం ప్రచారం అయిపోయింది. ఇది ప్రభుత్వం ఆక్రమించుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించుకున్నటువంటి ప్రభుత్వ లేకుండా ఎండోమెంట్స్ లేకపోతే ఇతర భూముల్ని చట్టబద్ధత కల్పించుకోవడానికే కాకుండా ప్రజల ఆస్తులను సైతం ఈ రోజున కొల్లగొట్టడానికి కుట్ర ఉంటారు. అది జనాల్లోకి వెళ్ళేటప్పటికి మొన్న సార్ మొన్న మీరు ప్రసంగంలో మీరు వినుంటారు, రాష్ట్రమంతా పొలమైతే ఆ పొలాన్ని నాకు ఈ రైతులు వీళ్ళందరూ నాకు ఇచ్చేశారు, దాంట్లో నేను సంక్షేమ పథకాలనే మొక్కలు విత్తనాలు వేశాను ప్రతి ఇంట్లో, అవన్నీ ఇప్పుడు పెరుగుతున్నాయి, ఒక 15 ఏళ్లలో మహావృక్షాలు అయితే అంటున్నారు. ఆయన కన్ను పూర్తిగా ఈ పొలాల పైన వీటిపైనే ఉన్నట్టు అనిపించింది దాన్ని చూస్తే. డెఫినెట్ గా అండి, వాళ్ళు ఆల్రెడీ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎస్ఐండ్ భూములు, ఎండోమెంట్స్ భూములు, దేవాదాయ భూములు, ఇవన్నీ కూడా లంక భూములు, ఇలాంటి అనేకమైన లేదంటే గ్రామ కంఠాలు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ కన్ను వేశారు. కన్ను వేయటమే కాకుండా వ్యక్తులు ఈ రోజున సర్వే పేరుతో చేసినప్పుడు కూడా ఎకరం ఆస్తి ఉంటే వాడికి 10 సెంట్లో 20 సెంట్లో 30 సెంట్లో తగ్గి చూపిస్తున్నారు, ఇంతకన్నా మీకు లేదని చెప్పేసి అని. ఇవన్నీ ఒక చోట కూడేటప్పటికి లక్షలాది ఎకరాలు వస్తాయి. అవన్నీ కూడా బినామీల మీద తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజున ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వను అని అంటే ఆస్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఈ రోజున ఒరిజినల్ డాక్యుమెంట్ లేకపోతే బ్యాంకులు ఎక్కడ లోన్లు ఇస్తాయి, తనఖాలు ఎక్కడ పెట్టుకుంటాయి, ప్రైవేట్ వ్యక్తులు ఎవరిస్తాడు లోన్లు? ఎవరు లోన్లు ఇవ్వకుండా భార్య పిల్లల పెళ్లిళ్ళకో లేకపోతే ఇంట్లో అనారోగ్యంగా తీవ్ర అనారోగ్యం వస్తే లోన్ పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యం బాగు చేయించుకోవడానికో ఆస్తి పనికి రాకపోతే ఆస్తి నిరర్థకం కదా, ఉపయోగం కదా. ఇవన్నీ కూడా జనాల్లోకి వెళ్ళిపోయి ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయింది. ఈ ప్రభుత్వం వస్తే మన ఆస్తులకు భద్రత లేదు, మన ఆస్తులకు సెక్యూరిటీ లేదు, ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి నిర్ణయించారు. కాబట్టి ఇంకా దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఫ్రస్ట్రేషన్ నుంచి ఇటువంటి ప్రకటనలన్నీ వస్తున్నాయి. దాడులు కూడా అదే కదా సార్, దాడుల సంస్కృతికి తెరదీశారు. అంటే మొదటి నుంచి కూడా అదే, ఇప్పుడు ఇంకా